ఇప్పుడు సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. విశాఖలో ఏసీబీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. విశాఖ రిజిస్ట్రేషన్ల శాఖలో బయటపడింది కేవలం చిన్న భాగం మాత్రమే. దీని వెనుక రాష్ట్ర వ్యాప్తంగా పాతుకుపోయినటువంటి పెద్ద అవినీతి నెట్వర్క్ ఉందని ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. పై అధికారులు నేరుగా డబ్బులు తీసుకోకుండా కింది స్థాయి అటెండర్లను, అసిస్టెంట్లను బినామీలుగా వాడుకుని కోట్ల రూపాయల దందా నడుపుతున్నటువంటి పరిస్థితి. విశాఖలో ఓ అటెండర్ ఇంట్లో ₹1 కోటి ఆస్తులు బయటపడమే ఇందుకు నిలువెత్తు సాక్ష్యం. ఇది కేవలం విశాఖకే పరిమితం కాలేదని రాష్ట్రంలోని అనేక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇదే తరహాలో అక్రమ వసూళ్లు జరుగుతున్నాయని ఏసీబీ గుర్తించింది. మరి ఈ అటెండర్ల వెనుకున్న అసలు సూత్రధారులు ఎవరు? ఈ దాడులతో ఆ పెద్ద తలకాయల పేర్లు బయటకు వస్తాయా? తెలుసుకుందాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పరిస్థితికి సంబంధించి ఏమంటారు? అంటే పెద్దవాళ్ళు వెనుకున్న అంతా నడిపిస్తున్నారు, చిన్నవాళ్ళందరినీ కూడా బినామీలుగా పెట్టుకుని డబ్బు దోచుకుంటున్నారు, ₹1 కోటి బయటపడడం ఇందుకు సంబంధించి కూడా మనం చూస్తున్నాం. ఏమంటారు? రైట్ చందు, నిజంగా చూసుకుంటే ఏదైతే అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నా అవినీతి నిరోధక శాఖ అధికారులు పెద్ద పెద్ద తిమింగలాలను పట్టుకొని జైలు ఊచలు లెక్కిస్తున్నప్పుడు కూడా కొంతమంది అవినీతి అధికారులు మాత్రం అడ్డమైన దారులు కలిసి కోట్లాది రూపాయలు నొక్కేస్తున్నటువంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడే బయటపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే రెవెన్యూ శాఖకు సంబంధించి కావచ్చు, లేదా ఇటు స్టాంపు డ్యూటీకి సంబంధించి కానీ, లేదా రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించినటువంటి శాఖల్లో పెద్ద ఎత్తున కూడా అవినీతి జరుగుతుందంటూ కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులన్నీ కూడా అందడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు లేదా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గత నెల నవంబర్ 6వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రెవెన్యూ ఏదైతే ఆ శాంపుల్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఏకదాటిగా కూడా అధికారులు సోదాలు నిర్వహించారు. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి రిజిస్టర్లన్నీ కూడా తారుమారు అయినటువంటి పరిస్థితి కనిపించింది. కొన్ని ప్రాంతాల్లో అవినీతి అధికారుల భాగోతం అంతా కూడా బట్ట బయలైనటువంటి పరిస్థితి కనిపించింది. మరికొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే దళారుల దందా, ముఖ్యంగా చెప్పాలి అంటే ఆ బ్రోకర్ల దందా ఎక్కువగానే కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే చూసుకుంటే ఏదైతే గత నెలలో జరిగినటువంటి అవినీతి నిరోధక శాఖకు సంబంధించినటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో దాడుల్లో పెద్ద ఎత్తున కూడా పెద్ద పెద్ద తిమింగలన్నీ కూడా బయటకు వచ్చేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే మోహన్ రావు అనేటటువంటి ఒక సబ్ రిజిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి సంబంధించినటువంటి అటెండర్ ఇంట్లో దాదాపు ₹1 కోటి నగదైతే స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. నిన్న ఏకకాలంలో జరిగినటువంటి విశాఖతో పాటు దాదాపు 6 ప్రాంతాల్లో జరిగినటువంటి ఏసీపీ సోదాల్లో అటెండర్ ఇంటితో పాటు అటెండర్కి సంబంధించినటువంటి వారి కుటుంబ సభ్యుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించగా అక్కడ కూడా కొంత మొత్తంలో నగదు దొరికినట్లుగా అయితే పెద్ద ఎత్తున తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే పైన ఉన్నటువంటి ఉన్నతాధికారులు ఎవరైతే ఉంటారో వారి అవినీతికి పాల్పడుతున్నప్పటికీ వారి పేర్లు రాకుండా వారి కింద ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీరి ద్వారానే కోట్లాది రూపాయలు కలెక్షన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటు విశాఖతో పాటు విశాఖ చౌట్రీ వద్ద ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ కార్యాలయంతో పాటు మధురవాడ ప్రాంతంలో కావచ్చు, భీమిలి ప్రాంతంలో కావచ్చు, ఇటు గాజువాక ప్రాంతంలో కావచ్చు, ఆటోనగర్ ప్రాంతంలో కావచ్చు, అనకాపల్లి ప్రాంతంలో కావచ్చు, అలాగే చూసుకుంటే ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పెద్ద ఎత్తున కూడా దళారుల దందా కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఈ దళారుల దందా కారణంగా పెద్ద ఎత్తున కూడా అవినీతి అయితే కొనసాగుతుంది. ఈ అవినీతి కారణంగా కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వారు కోటీశ్వరులకు కూడా అవతారం ఎత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే మోహన్ రావు ఉన్నాడో మోహన్ రావు ఇంట్లో కట్టలుగా కూడా నోట్ల కట్టలు బయట పడినటువంటి పరిస్థితి ఉంది. ఆయనకి సంబంధించినటువంటి అటెండర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళ ఇళ్లలో కూడా కోట్లాది రూపాయలు దొరికినటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే 50,000 నుంచి ₹1,00,000 జీతం అందుకున్నటువంటి వ్యక్తులు ఇంట్లో కోట్లాది రూపాయలు లభ్యం అవుతున్నాడు. ఈ రోజు ఏసీబీకి అయితే విస్మయానికి గురి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చందు, చంద్రశేఖర్, అంటే ఇది ఒక శాంపిల్ మాత్రమేనా? చిన్న చిన్న చేపలే దొరికాయి, భారీ తిమింగళాలు ఇంకా బయటికి రావాల్సిన అవసరం ఉందా? ఆ స్థాయిలో అధికారులు విచారణ చేసేటువంటి అవకాశం ఉందా ప్రస్తుత పరిస్థితుల్లో? ఖచ్చితంగా ఇప్పుడు అంతా దొరికిన వాళ్ళు కేవలం చిన్న చేపలు అంటూ కూడా ఏసీబీ అధికారులు కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే దీని వెనకున్నటువంటి సూత్రధారులు, పాత్రధారులు ఎవరైతే ఉన్నారో వారు కూడా బయటకు రావాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు దొరికిందంతా కూడా కేవలం కోట్ల రూపాయల్లోనే దొరికింది. 100 కోట్లు, 1000 కోట్ల రూపాయలు కూడా వెనకేసుకున్నటువంటి అధికారులు ఇంకా చాలా మంది ఉన్నారు. వీరు వెనకున్నటువంటి కొంతమంది పెద్ద పెద్ద తలకాయలు కూడా ఉండి వారికి సంబంధించినటువంటి విషయాలు కూడా బయటకు రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే గాజువాక ప్రాంతం లేదా
మీద విశాఖ ప్రాంతంలోనే ఎక్కువగా కూడా ఏసీబీ అధికారులు నిఘా పెడితే మరికొన్ని పెద్ద పెద్ద తిమింగలాలు కూడా బయటకు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేవలం చిన్న చేపలు మాత్రమే ఇప్పుడైతే ఏసీబీ ఎరకు దొరికినటువంటి పరిస్థితి ఉంది. పెద్ద పెద్ద తిమింగలాలన్నీ కూడా తప్పించుకు తిరుగుతున్నాయి. కొంతమంది రాజకీయ నాయకుల చుట్టూ కూడా వారు పైరవీలు అయితే కొనసాగిస్తున్నారు. వారిని ఏ విధంగా తప్పించాలంటూ కూడా పైరవీలు కొనసాగిస్తున్నట్లు కూడా ఒక విధమైనటువంటి సమాచారం అయితే అందుతుంది. అటువంటి వారిని కూడా ఏసీబీ ఎప్పుడు కూడా విడిచిపెట్టదంటూ కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి తప్పుదాలు ఏవైతే ఉన్నాయో ఒకే వ్యక్తి 4 సార్లు ఏసీబీ అధికారులు పట్టుబడినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన్ని కూడా ఏసీబీ అధికారులు తీసుకుని గతంలో కూడా విచారించినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా వీరు ఉద్యోగ విరామణ చేసి ఇంట్లో విరామం తీసుకున్నప్పుడు కూడా వారిని కూడా ఏసీబీ కూడా ఎప్పటికీ విడిచిపెట్టేటటువంటి ప్రసక్తి అయితే లేదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే అవినీతికి అలవాటు పడినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వీరిపైన ఖచ్చితంగా చర్యలు అయితే ఏసీబీ అధికారులు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చందు. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.